హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్పెషల్ రెసిపీ, అది కూడా ఆలు కుర్మా. ఈ ఆలు కుర్మాని చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ ఆలు కుర్మాతో చపాతీ, రోటీ, పుల్కా, జీరా రైస్, బగారా రైస్తో తింటే అద్భుతంగా ఉంటుంది. నా స్టైల్లో ఈ ఆలు కుర్మాని ఈ విధంగా చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా ఇలాంటి బంగాళాదుంపలను తీసుకోవాలండి, మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత వీటిపై ఉండే తొక్కను తీసి ఈ బంగాళాదుంపలను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టుకుని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ మంచిగా వేడైన తర్వాత లవంగాలు, యాలకులు, చెక్క, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఈ మసాలా మంచిగా ఫ్రై అయ్యేలోగా ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలను ఇప్పుడు కడాయిలో వేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్లో 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టు, అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకుని అల్లం వెల్లిగడ్డలోని పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా మనము ఒక 2 మీడియం సైజు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ కడాయిలో వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలను ఒకసారి కలుపుకొని 1 స్పూన్ ఉప్పు వేసి ఈ టమాటా ముక్కలు మెత్తబడే వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా మెత్తబడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలను కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకుని 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఈ మసాలా మొత్తం మంచిగా కలిసేలా కలుపుకుని 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయల చీలికలను కూడా వేసి 1 నిమిషం పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మనం ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి పొడి, అలాగే పెరుగు వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికిస్తే చాలు అండి. కొంచెం కొత్తిమీర వేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతేనండి. ఆలు కర్రీని చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా, కానీ ఒక్కసారి ఈ విధంగా ఆలు కుర్మని మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఒక్కసారి చేయండి, వాళ్ళకు తప్పకుండా నచ్చుతుందండి. ఇలా చేసిన ఆలు కుర్మ మాత్రం పిల్లలకు బాగా నచ్చుతుంది. చపాతీ, రోటీ, బగారా రైస్లో అయితే ఇంకా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.